మచ్. ఎస్, శ్రీమతి నారా భువనేశ్వరి అమ్మని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నందమూరి తారకరామ్ అతని ముత్తాత గారు నందమూరి తారక రామారావు గారిలాగా అతను కీర్తి ప్రతిష్ట అనేది అతనికి లబ్ధి పొందాలని నేను కోరుకుంటున్నాం. నేనే కాదు, మా కుటుంబ సభ్యులు ఇక్కడ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అదే కోరుకుంటున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. దిస్ ఈస్ ద 4th జనరేషన్ ఇన్ టు ద మూవీ ఇండస్ట్రీ. నాకు తెలుసు రామ్ కసితో అతని టాలెంట్ ఏంటి అనేది నిరూపించుకోవటానికి అతను చాలా కష్టం పడ్డాడు, ఎదుర్కొన్నాడు కూడా. ఆ కసి ఉండే ప్రతి వ్యక్తి తప్పకుండా పైకి ఎదిగి అతను ఏం కోరుకుంటాడో తప్పకుండా అతను అక్కడికి వెళ్ళగలడు. అట్లానే న్యూ టాలెంట్ రోర్ ప్రొడక్షన్ నంబర్ 1 గీత గారికి నా కృతజ్ఞతలు. అండ్ ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్. అది ఆవిడ ఫస్ట్ ప్రొడక్షన్. అండ్ డైరెక్టర్ ఈ సినిమాకి వైవిఎస్ చౌదరి గారికి నా గుడ్ విషెస్. అండ్ చౌదరి గారు ఆయన ఫ్యామిలీ ఎప్పుడు నందమూరి ఫ్యామిలీకి సపోర్టివ్గా ప్రతి దాంట్లో వాళ్ళు ముందుంటున్నారు. దానికి కూడా మా కృతజ్ఞతలు మా కుటుంబ సభ్యుల నుంచి. సో మరొక్కసారి రామ్కి ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అండ్ నాకు తెలుసు అతను తప్పకుండా విజయంతో ముందుకెళ్తాడు. మరొకసారి ఇక్కడికి వచ్చిన అందరికీ, మీడియా వాళ్ళకి, అదే కాకుండా చౌదరి గారి టీమ్కి ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. బికాజ్ నేను నమ్మేది టీమ్, వాళ్ళు లేకపోతే చౌదరి గారు ముందుకు వెళ్ళలేరు. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. మచ్. అలాగే ఇప్పుడు దగ్గుబాటి పురంధేశ్వరి మ్యామ్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు నందమూరి కుటుంబానికి చెందినటువంటి ఇంకొక తరం తెలుగు చలనచిత్ర రంగంలోకి కాలు పెట్టింది. సాధారణంగా కళాకారుడు అంటే తపస్వి కింద లెక్క. ఎంతో తపస్సు చేసి అంకిత భావంతో పనిచేసిన తర్వాత తెలుగు కళామ తల్లి ఆశీర్వాదం ఉంటే ఉన్నత శిఖరాల్ని అధిరోహించేటువంటి అవకాశం ఆ కళాకారుడికి ఉంటుంది. ఆ కళ ఏదైనా కావచ్చు, నటన కావచ్చు, సంగీతం కావచ్చు, నృత్యం కావచ్చు, శిల్పకళ కావచ్చు, చిత్రలేఖనం కావచ్చు, ఏదైనా సరే. మా తరానికి ముందు తరం నందమూరి తారక రామారావు గారు నిజంగా ఆయన ఒక కళా తపస్వి. ఆయన క్రమశిక్షణతోటి అంకిత భావంతో తన జీవితాన్ని చలనచిత్ర రంగానికి అంకితం చేసినటువంటి సందర్భంలోనే ఇవాళ చలనచిత్ర రంగంలో వారి పేరు స్వర్ణాక్షరాలతో లిఖించబడి ఉన్నది. తెలుగు చలనచిత్రం ఉన్నంత వరకు వారు చిరస్మరణీయులు అనేటువంటి విషయం మనం అందరం గుర్తించవలసినటువంటి అంశం. ఆ తర్వాతి తరానికి వచ్చేటప్పటికి నందమూరి బాలకృష్ణ, నందమూరి హరికృష్ణ గారు, వారిరువురు కూడా చలనచిత్ర రంగమే ఉచ్చ నిశ్వాసలుగా తెలుగు కళామ తల్లికి సేవలు అందించినటువంటి నేపథ్యంలో వారు కూడా తెలుగు చలనచిత్ర రంగంపై చెరగని ముద్ర వేసినటువంటి విషయం. ఆ తరువాతి తరం నందమూరి కళ్యాణ్ రామ్, నందమూరి తారక రామారావు వారు కూడా అంకిత భావంతో పనిచేసినటువంటి సందర్భంలో వారు కూడా చలనచిత్ర రంగంలో తమ ఉనికిని చాటుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అదే విధంగా ఇప్పుడు ఆ తర్వాతి తరం నందమూరి తారక రామారావు, అంటే మేము ముద్దుగా రామ్ అని పిలుచుకునేటువంటి నందమూరి తారక రామారావు ఇవాళ చలనచిత్ర రంగ అరంగేట్రం చేయటం జరిగింది. ఆ బిడ్డకి ఖచ్చితంగా తెలుగు కళామ తల్లి ఆశీర్వాదంతో, మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు, అదేవిధంగా మా అన్న నందమూరి హరికృష్ణ గారు,
తప్పకుండా వారు ఇందాక చెప్పినట్టుగా ఆయన ఆకాశం నుండి తన మనవణ్ణి చూసుకుని మురిసిపోతూ ఉండుంటారు. అదేవిధంగా జానకిరామ్ యొక్క ఆశీస్సులు కూడా ఖచ్చితంగా రామ్కి ఉంటాయి అని చెప్పి విశ్వసిస్తూ మా అందరి ఆశీస్సులు కూడా ఎప్పుడూ కూడా అతనికి ఉంటాయి అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వైవిఎస్ చౌదరి గారు ఆంజనేయుడి హృదయంలో రాముడు ఏ విధంగా కొలువు తీరి ఉంటారో వైవిఎస్ చౌదరి గారి హృదయంలో స్మృతిలో నందమూరి తారక రామారావు గారు కొలువు తీరి ఉంటారు. ఆ నందమూరి తారక రామారావు గారి పట్ల వారికి ఉన్నటువంటి పూజ్యభావాన్ని తెలియజేసుకుంటూనే ఎన్టీఆర్ అనేటువంటి బ్యానర్ తోటి, అంటే న్యూ టాలెంట్ రోర్స్ అనేటువంటి బ్యానర్ తోటి వారు ముందుకు రావడం, దానిలో నందమూరి తారక రామారావు అంటే రాముని వారు పరిచయం చేయడం, ఈ కార్యక్రమానికి వెన్నంటి తన సహకారాన్ని అందిస్తున్నటువంటి యలమంచి గీత గారికి కూడా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఈ సినిమా అద్భుతంగా రాణించాలి అని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ రామ్కి మా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. దర్శకులు యలమంచిలి గీత గారి నిర్మాత, సబ్జెక్ట్ రెడీ, మంచి సబ్జెక్ట్ తయారు చేశారు. కాబట్టి మీ అందరి ఆశీస్సులతో ఇంకా వైవి చౌదరి గురించి చెప్పాలంటే సీతారామరాజు నందమూరి హరికృష్ణ గారు నాగార్జున గారితో మొట్టమొదటి సినిమా వారి దర్శకులు సూపర్ హిట్ కొట్టారు, చాలా బాగా తీశారు. దాని తర్వాత లాహిరిలో దాని తర్వాత సీతయ్య, ఎవరి మాట విన్నాడు సీతయ్య సినిమా తీయడం జరిగింది. అద్భుతంగా 3 సినిమా హ్యాట్రిక్ కొట్టాడు ఆయన. అలాగే వాళ్ళ సంస్థ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తి కోరుతూ మీ అందరి ఆశీస్సులతో ఈ సంస్థ వారికి మంచి లాభాలు రావని, అలాగే మా మన్నాడు నందమూరి తారక రామారావు విజయవంతం ముందు సాగాలని కోరుతూ మీ అందరి ఆశీస్సులతో సెలవు తీసుకుంటాను. జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు నందమూరి మోహన రూప గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మ్యామ్, యువర్ విషెస్. ఇక్కడికి విచ్చేసిన అభిమానులు, మిత్రులు, ఆప్తులు, బంధువులకి అందరికీ నా పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మే 12, 2025 మా నందమూరి కుటుంబానికి మరియు నందమూరి అభిమానులకి ఇది మర్చిపోలేని రోజు. మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మన అన్నగారు అంటే మా తాతగారు 1949 మన దేశం సినిమాతో ఆయన సినీ ప్రయాణం మొదలుపెట్టారు. ఆయన కృషి, పట్టుదల, దీక్ష, ఏకాగ్రత ఆయన అంతటి మహనీయుడిని చేసింది. ఆయన ఎన్నో పాత్రలు పోషించి ధృవతారలాగా మిగిలిపోయారు చలనచిత్ర రంగంలో. ఆయన మొదలుపెట్టిన ప్రయాణం తర్వాత రెండో లెగసీ కింద మా పెద్దనాన్నగారు హీరోగా నందమూరి హరికృష్ణ గారు, మా బాబాయ్ నందమూరి బాలకృష్ణ గారు సినిమా ఫోటోగ్రాఫర్గా మా నాన్నగారు నందమూరి మోహనకృష్ణ గారు ముందుకు తీసుకెళ్తాం జరిగింది. అట్లాగే 3వ తరంలో నుంచి వాళ్ళ మనవాళ్ళు కూడా లెగసీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవాళ 4వ తరంలో నుంచి అంటే నందమూరి తారక రామారావు బసవరామ తారకం గారి పెద్ద ముని మనవడు నందమూరి హరికృష్ణ గారు, లక్ష్మీ కుమారి గారి పెద్ద మనవడు, మా అన్నయ్య పెద్దన్నయ్య జానకిరామ్, నందమూరి జానకిరామ్, ప్రభాదీప గారి పెద్ద కొడుకు ఇవాళ భారత చలనచిత్రకి పరిచయం అయ్యారు. ఆయనే మా నందమూరి తారక రామారావు. మా తాతగారు ఎప్పుడు స్త్రీ పట్ల చాలా గౌరవం చూపించేవారు. అట్లాంటిది న్యూ టాలెంట్ రోర్స్ అనే ప్రొడక్షన్ నెంబర్ 1కి ప్రొడ్యూసర్గా యలమంచిలి గీతా గారు ప్రొడ్యూసర్ అయితే, ఆవిడికి సపోర్ట్ ఇస్తానికి మా 3 మేనత్తలు అంటే నందమూరి ఆడబడుచులు ఇవాళ ఇక్కడికి రావటం, సినిమా ఓపెనింగ్ చేయటం విశేషం. అట్లానే మా నాన్నగారు నందమూరి మోహనకృష్ణ గారు ఎన్నో సినిమా ఫోటోగ్రఫీ చేశారు తాతగారికి మరియు మా బాబాయ్ గారికి. చాలా గ్యాప్ తర్వాత ఇవాళ వైవిఎస్ చౌదరి అన్నగారి కోరికపై ఆయన మళ్ళీ ఇవాళ ఆయన మనవడు ఎన్టీఆర్కి ఫస్ట్ ముహూర్తం షాట్ తీశారు. నేను వైవిఎస్ చౌదరి అన్నకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.
అట్లానే వైవిఎస్ చౌదరి గారు తాతగారికి వీర అభిమాని కన్నా కూడా భక్తుడని చెప్పచ్చు. అందుకునే ఇవాళ ఈ పవిత్రమైన స్థలంలో ప్రాంగణంలో వేదికగా ఆయన ఎంచుకోవటం నాకు ఎంతో ఆనందం కలిగిస్తుంది.